వంశీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ధనస్థానంలోకి రవి 14 మే నుంచి ప్రవేశం, అలాగే 1 జూన్ వరకు మీనరాశిలో ఉన్నటువంటి కుజుడు అనేకమైనటువంటి ఆటుపోట్లను ఈ మేషరాశి వారికి ఇస్తాడు. ఈ మేషరాశి వారు శత్రువులపై ఈ వారం విజయం సాధిస్తారు. శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చుకుంటారు. ఇంకా మీకు మీ బిడ్డల యొక్క వివాహాలు మీ యొక్క శత్రువుల యొక్క పిల్లలతో వాళ్ళు ఆ వివాహ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ శత్రుత్వం మర్చిపోయి వివాహ సంబంధాలు మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మోఢం జరుగుతోంది కాబట్టి వివాహాలు చేయలేరు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మొత్తం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళకి అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతభత్యాలన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్లన్నీ కూడా వీళ్ళని చక్కగా గుర్తించి వీళ్ళ యొక్క ప్రతిభకు తగినటువంటి పురస్కారాన్ని చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎలక్షన్లో పోటీ చేసినటువంటి ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి గెలవడానికి వాళ్ళ యొక్క సన్నద్ధాలు అన్నీ కూడా మరి చేసుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఎలక్షన్స్లో చక్కటి విజయాలు పొందడానికి అవకాశాలు వీరికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు మరి ఎండాకాలం, అందువలన చక్కగా వేరుశనగ పంట, కూరగాయలు, టమాటాలు ఇలాంటివి పెంచడానికి మంచి సమయం. అలాగే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏమైతే ఉన్నాయో అటువంటి వాళ్ళ ఈ వారం తమ ఫ్లాట్లు అమ్ముడైపోతాయేమో అని ఎదురు చూస్తారు. కానీ కొద్దిగా కదలడం అనేటటువంటిది జరుగుతుంది. రేట్లు బాగా ఎక్కువ చెప్పడం వల్ల కస్టమర్స్ భయపడతారు కాబట్టి తగ్గించి చెప్పండి. అలాగే ఈ యొక్క రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి ఏజెంట్స్ అందరికీ కూడా మంచిగా ఇంతవరకు మేము స్థలాలు అమ్మలేకపోతున్నామని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా కొంచెం ముందుకు వెళ్ళి అమ్మడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి సమయం. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనియండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవనియండి, మేము విదేశాలకు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళందరి కళలు కూడా ఈ వారంలో పూర్తి అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మొన్న 10వ క్లాసు సిబిఎస్ఈ, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ ఈ పరీక్షల్లో మరి ఈ మేషరాశి వారంతా కూడా అత్యద్భుతంగా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి అధికమైనటువంటి మార్కులు సంపాదించారు. మరి అటువంటి వాళ్ళంతా కూడా మంచి కాలేజీల్లో వాళ్ళకి అడ్మిషన్లు రావడానికి విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో రాసేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా వీళ్ళు పరీక్షలు రాయడం, మరి ఎన్ఓఎస్ఎల్ లాంటి ప్రైవేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఆ ఎగ్జామ్స్లో కూడా అంటే ప్రైవేట్గా ఇంటర్మీడియట్ రాయడం, ప్రైవేట్గా 10th రాయడం, వీటిలో కూడా మంచి ఫలితాలు అనేటటువంటివి జరుగుతాయి. ప్రభుత్వంలో మీకు స్థానాన్ని సంపాదించుకోవడానికి మేషరాశి వారికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అయితే లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన చక్కగా తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు కార్పెంటర్లు ఉన్నారు, ఇంటీరియర్ డిజైన్స్ ఎక్కడున్నాయి వాళ్ళు తిరుగుతూ ఉంటే వర్కర్స్ దొరుకుతూ ఉంటాయి. అలాగే ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క శుక్రుడు వృషభ రాశిలో 19 మే తర్వాత వస్తాడు కాబట్టి అప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా మనకి ఈ గుర్తింపు అనేటటువంటి వీళ్ళకి రావడం జరుగుతుంది. ఆ తర్వాత చక్కగా సినిమాలు, మంచి సినిమాలు ఈ హీరోలు తర్వాత హీరోయిన్లకి మంచి సినిమాలు సైన్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొడ్యూసర్లు కూడా అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమాలన్నీ కూడా ఏ సినిమాలు తీసినా డైరెక్టర్లు మంచిగా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకు కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు లేదా గచ్చ పచ్చ ఆకు రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఇంట్లో దానం చేయొచ్చు, గుళ్ళో దానం చేయొచ్చు. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారికి చక్కగా పారాయణ చేసి చక్కగా పాయసాన్న ప్రియత్వస్థ పశుల
సులోక భయంకరి అన్నారు కాబట్టి పాయసాన్ని నివేదనం చేయండి. ఏమీ లేని వాళ్ళు పత్రం పుష్పం ఫలం తోయమన్నారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అందువలన ఆకునో పండునో పువ్వునో లేకపోతే ఒక గ్లాసు నీళ్లను నైవేద్యంగా పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి 19 మే తర్వాత శుక్రుడు జన్మస్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ లోపల ఈ వృషభ రాశి వారంతా కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి ఇళ్ళు స్థలాలు కొనడానికి అవకాశాలు ఉంటాయి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో వీళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. మరి రవి మనకి 14 మే తర్వాత జన్మరాశిలోకి ప్రవేశించడం ద్వారా ముందే మనకి ప్రమోషన్స్ అనేటటువంటివి మీరు అందుకున్నారు. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ లిస్టులో ప్యానల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనకి అద్దె ఇళ్లల్లో ఉండి ఏమండి మరి మూఢమండి మేము మారొచ్చా మారకూడదా అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే అని చెప్పి కొత్త ఇళ్లల్లోకి పెద్ద పెద్ద భవనాల్లోకి పెద్ద పెద్ద ఇళ్లల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కుటుంబ పరంగా మీకు మీ పిల్లలంతా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు చాలా మిమ్మల్ని అనేకమైనటువంటి ఒడిదుడుకులకి మిమ్మల్ని గురి చేస్తారు. వాళ్ళు చేసేటటువంటి పిచ్చి పనుల వల్ల తల్లిదండ్రులు మీరు అవమానంగా అనేటటువంటిది కొంత తలపోటుని తీసుకొస్తారు. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రాజ్య స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో మీకు మీ యొక్క కొలీగ్స్ సబార్డినేట్స్ మీ యొక్క ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. పని కూడా మీరు కోరుకున్న విధంగా మీకు దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంత పని ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అని మీకు అనిపించకుండా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీకు మీ బంధువులు తెలిసిన బంధువులు మరి వాళ్ళకి అనారోగ్యంతో లేకపోతే ఆకస్మికంగా హాస్పిటల్ పాలవడం వారికి మీరు చక్కగా సేవలు చేయడం అనేటటువంటిది చేస్తారు. ఈ విధంగా మీరు అరే పాపం వీళ్ళు మంచోళ్ళు మనకి సేవలు చేశారు ధన సహాయం చేశారని ఈ వృషభ రాశి వాళ్ళందరినీ కూడా మరి మీ బంధువులు మెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అవసరాలలో ఉన్నటువంటి వాళ్ళని తర్వాత ఆపదల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆదుకోవాలి అనేటటువంటి విధానంతో ఈ వారం మీ ప్రవర్తన ఉంటుంది. అలాగే పేద విద్యార్థులు మీకు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా ఏదో ఒకటి పాపం ఫోన్లు లేవు వీళ్ళకి, ట్యాబ్లెట్స్ లేవు వీళ్ళకి, మరి పుస్తకాలు లేవని వాళ్ళకి ఏదో ఒకటి కొని ఇచ్చి చక్కగా మీ యొక్క ఔదార్యాన్ని చూపించేటటువంటి సమయం ఈ వారం అన్నమాట. మీకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసుకునేటటువంటి వాళ్ళు పరీక్షలు రాసినటువంటి వాళ్ళు వాటి కోసం మరి వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి మార్కులతో రాణించి చక్కగా గొప్ప గొప్ప ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాల్ని వీళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్తో పాటు కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు కోసం మెరుపు. ఎవరైతే విద్యార్థులు ఈ వృషభ రాశి వాళ్ళు మరి ఈ యొక్క ఈ జాబ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ మీకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో దొరకలేదో అటువంటి వాళ్ళు మరి మీరు నిరాశ పడకుండా ముందుకు దూసుకుంటూ వెళ్తూ మీరు సాధించుకోవడం అనేటటువంటిది మీరు చేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఈ యొక్క మల్టీ కలర్డ్ అన్ని రకాల రంగులు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీరు శనివారం నాడు అంతే. అలాగే కేతువు కాబట్టి మీకు చక్కగా మీకు సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకు కానీ అలాగే శనివారం నాడు ఉదయం 8 గంటలకి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు పేద బ్రాహ్మణుడికి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గరికగడ్డి తీసుకోండి, ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మంచి నమ్మకంతో గణపతికి మరి సోమవారం నాడు మీరు పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. వ్యయంలో ఉన్నటువంటి గురుడు, దాంతోపాటు 19 మే తర్వాత శుక్రుడు మీకు అధికమైనటువంటి లాభాలను చేకూరుస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు.
మరి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే చక్కగా అనేకమైనటువంటి దేవాలయాల సందర్శనం కోసం మీరు పిల్లల పరీక్షలు ఉన్నప్పటికీ కూడా మీ పిల్లలకి 2 ప్రాక్టికల్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే ఆ తర్వాత రాద్దాంలే అని చెప్పేసి మీరు ఆ ప్రైవేట్ స్కూల్లో మరి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం చక్కగా ఏకంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి ఫోన్ చేసి మరి మీరు ఎప్పుడు పెడతారండి అంటే, నాయనా మమ్మల్ని అడుగుతావేంటి, మరి చక్కగా మీ ప్రిన్సిపల్ని అడుగు, మళ్ళీ నాకు ఫోన్ చేయకు నాయనా అని చెప్పి అందరినీ ఉస్మానియా యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్థాయి ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఆ లెవెల్లో ఉన్నటువంటి అధికారులనే భయపెట్టగలుగుతారు ఈ వారం మీరు. అంటే మీరు ఈ రానున్నది ఏమిటి, జరగబోయేది ఏమిటి అన్నది కూడా చూసుకోకుండా ముందు మన పని అవ్వాలి అనేటటువంటి మొండి వైఖరితో మీరు ఈ వారం వెళ్తారు. అలాగే మీకు సోదరుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఇంకా ఆగిపోదన్నమాట. మరి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు పోల్చుకోండి. వాళ్ళ యొక్క సిస్టర్స్తో, మరి ప్రముఖ సీఎంగా పనిచేస్తున్నటువంటి జగన్ గారు వాళ్ళ సిస్టర్స్తో డిఫరెన్స్ అనేటటువంటిది జరిగింది. ఆయన ఆరుద్ర నక్షత్రం మిథున రాశి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సిస్టర్స్తో బ్రదర్స్తో కొంచెం ఎడబాటుగా ఉండడం అనేటటువంటిది మీకు జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విద్యలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. పుట్టిళ్ళకి వెళతారు. ఇప్పుడు ఎలాగో ఈ యొక్క హాలిడేస్ కాబట్టి మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా పుట్టింట్లకు వెళ్ళడం, వాళ్ళ బాగోగులు మీరు చూడాలనుకోవడం అనేటటువంటి పనులు చేస్తారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు ఉంది. చక్కగా ప్రమోషన్స్ మీరు పొందారు. మరి అనుకోకుండా విదేశాల యాత్రలకు వెళ్ళాలని ప్రయత్నించినటువంటి వాళ్ళు కొంతమంది మిథున రాశి వాళ్ళు అంత అనుకూలంగా లేకపోవడం వల్ల తాత్కాలికంగా మీకు వీసాలు రిజెక్ట్ అయ్యాయన్నమాట. అలాగే చక్కగా మీకు ఈ యొక్క పంటలు పండించేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు తీస్తారు. మీకు చక్కగా ఈ యొక్క ఏజెంట్లు కూడా వాళ్ళతో పాటు బాగుపడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి పంటను తీస్తారు. అయితే ఈ యొక్క చేపలు అనేటటువంటివి కొంచెం అంతగా వీళ్ళకి అధికమైనటువంటి లాభాలను ఇవ్వదు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేయాలి. అలాగే ఫారెన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా క్రెడిట్ ఇచ్చినట్లయితే వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి ఇవ్వకపోవడము, కొంత నష్టపోవడము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయి. అలాగే ఈ మిథున రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి శని మీ పూర్వ వంశంలో నుంచి, మీ పూర్వీకుల నుంచి మీకు ఆస్తులు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఎప్పుడో మీరు అప్పులిచ్చి ఇంకా రావులే మొండి బాకీలు అని వదిలేసుకున్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళు మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీరు చేసినటువంటి అప్పులు కొన్ని ఉంటాయి. ఆ అప్పులన్నీ కూడా మీరు వాళ్ళకి తీర్చేయడం జరుగుతుంది. అలాగే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికంటే పెద్ద ఇళ్లలోకి మారాలని ప్రయత్నిస్తారు, కానీ మీకు ఇంకా అద్దెకి కొత్త ఇళ్ళు అనేటటువంటి దొరకవు. అలాగే ఈ యొక్క సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, కిరాణా, హాస్టలు, ఇటువంటి హోటల్స్, బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి బిజినెస్లు పెట్టినటువంటి ఫౌండర్స్ని పక్కకి జరిపేసి మరి మీరు బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని పేదవారికి లేదా పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు కరెక్ట్గా మీ ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు దానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే గరికె గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేయడం ద్వారా మీకు అనేకమైనటువంటి గండాల నుంచి మీరు బయటకు వచ్చి సుభిక్షంగా మీరు ఉండగలుగుతారు.
కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి అష్టమ శని గ్రహ ప్రభావం అధికంగా ఉంది. దానివల్ల పెండ్లన్నీ కూడా ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి అని మీరు ప్రయత్నించరు. మీరు కనుక ప్రయత్నించినట్లయితే మీ పని పూర్తి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి మీకు ఈ ఈ యొక్క రవి మనకి 14 మే తర్వాత లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నిటిలో కూడా లాభాలు మీకు జరుగుతాయి. ప్రభుత్వంలో అనేకమైనటువంటి ప్రమోషన్స్ మీరు తీసుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కాంట్రాక్టర్లు క్లాస్ 1 అనండి, క్లాస్ 2 అనండి, వీళ్ళందరికీ కూడా బకాయిలన్నీ కూడా ప్రభుత్వం నుంచి మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ వారం అవకాశాలు మీకు చక్కగా కొత్త కాంట్రాక్టులు రావడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన తృతీయ కేతువు మీకు చక్కటి లాభాలను మీకు చేస్తాడు. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో మీరు దూసుకు వెళ్ళిపోతారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీకు తిరుగు లేదు. మరి ఎప్పుడో షేర్స్ మీరు కాసేసి వదిలేసినటువంటివి అనర్గళంగా బ్రహ్మాండంగా అనూహ్యంగా మీకు ఎక్కువగా రేట్లు పెరగడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. దాని ద్వారా మీకు ఎంతో సంతోషపడతారన్నమాట. అదేవిధంగా మీ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కర్కాటక రాశి వారికి వాళ్ళ పిల్లలు చక్కగా మీకు మంచి మార్కులతో పాస్ అవడం, లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన 19 మే తర్వాత శుక్రుడితో కలవడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు ముందున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనకి ముందు వెళ్ళే కొద్దీ బాగుపడుతుంది అనేటటువంటి ఊహ మీకు కలుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఇంతకుముందు ప్రతిదీ కూడా 2 సార్లు చేయాలి అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అదేవిధంగా ఇంతకుముందు మరి ఇంగ్లీష్లో సామూహికంగా కర్కాటక రాశి వాళ్ళలో ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం మంది ఎక్కువ మంది ఉన్నారు. మీ తప్పు లేకుండా పేపర్ వాల్యుయేషన్లో తప్పులు జరగడం అనేటటువంటి జరిగాయి. మరి దానికి మళ్ళీ రీవాల్యుయేషన్ మీరు పెట్టుకోవడం జరిగింది. మరి ఎంతోమంది 45 మంది ఫెయిల్ అయిపోయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్లో కొంతమంది విద్యార్థులు రీవాల్యుయేషన్ వల్ల అందులో ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందడం అనేటటువంటి జరిగినాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు ఉంది. ప్రమోషన్స్ ఉన్నాయి. చక్కటి పదోన్నతి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మరి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు. వివాహాలు కానటువంటి వాళ్ళకి శుక్రుడి యొక్క గురువు యొక్క మూఢాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇప్పుడు మీకు ఉన్నది ముఖ్యంగా గురువు కూడా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళదు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మీకు శని జపం చేసుకోండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీ ఇంట్లో కానీ బయట కానీ గుళ్ళో కానీ మీరు దానం ఇవ్వండి. అంతేకాకుండా ఈ యొక్క శనివారం నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీ ఇంట్లోనే మీరు పూజలు చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు చేసినట్లయితే ఈ యొక్క మిమ్మల్ని ఈ శని బాధించదనమాట. మరి ఈ విధంగా ఓం హం హనుమతే నమః అనే మంత్రంతో కూడా ఆంజనేయ స్వామి వారిని చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. మనకి ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్గా మీకు ధనము లాభము కలుగుతుంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు జీతం పెరుగుదల కానీ లేకపోయినట్లయితే చక్కగా మీకు ఏమవుతుందండి, మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ప్రమోషన్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యాపారాలు మంచిగా చేయడము ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఈ వారం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క శనిగ్రహము మరి మనకి సప్తమ స్థాన స్థితిగతుడై ఉండడం వలన మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలా.
మరి వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ మరి మీరు గొడవలు పెట్టుకోకుండా చక్కగా అనుకూలంగా ఉండడము, మనకి వాళ్ళ మీద కోపం వచ్చినా సరే మనం సౌమ్యంగా వాళ్ళని తిట్టడం ద్వారా, లేకపోతే వాళ్ళతో ఏ విధమైనటువంటి డిస్కషన్స్ చేయకపోవడమే పోతే పని అని వాళ్ళ మానాలను వాళ్ళని కనుక వదిలేసినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి టెంపరీగా అవన్నీ కూడా సెట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వాడు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. మరి ఈ యొక్క రవిగ్రహము మనకి 14 మే తర్వాత వృషభ రాశి సంచారం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. మరి ఈ శుక్రుడు కూడా 19 మే తర్వాత మనకి వృషభ రాశి సంచారం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు తీసుకొస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తారు. మీరు అడగకుండానే జీతభత్యాలు ఇవన్నీ కూడా పెంచడం జరుగుతుంది. మీరు కూడా అంతే స్పిరిట్తో, అంతే విధానంతో మీరు వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అనేకమైన మంది మీకు పరిచయం అవుతారు. మేము ఇది చేసి పెడతామండి, అది చేసి పెడతామండి అని. అందువల్ల అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్ద హోదాలో, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మీరు చక్కగా మీకు ఆ పని అవసరమా లేదా అన్నది గుర్తించుకొని ఇతను కరెక్ట్గా చేయగలుగుతాడా చేయలేడా అనేటటువంటి ధోరణితో మీరు పరీక్ష చేసుకొని మీరు కనుక ముందుకు వెళ్ళినట్టయితే గ్రాండ్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు అనేకమైనటువంటి అంశాలతో, కష్టాలతో ఈ పరీక్షల్లో ఇప్పుడు పాస్ అవడం అనేటటువంటి జరిగింది. అలాగే ఈ వారంలో మరి రాబోయేటటువంటి వారం కాబట్టి మనకి చక్కగా బ్రహ్మాండంగా ఈ యొక్క విద్యార్థులంతా కూడా ఎక్కువ చదవాలి, మంచి స్థానాల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ రాహు టెన్షన్ను తీసుకొస్తాడు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని మీరు పెట్టుకుని ఆమె పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, లేకపోతే ఓం రాహవే నమః అనే మహామంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే రాహు ప్రసన్నుడై మరి వీళ్ళందరికీ కూడా కష్టాలని మనకి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు అధికమైనటువంటి కోపం, అనాలోచితమైనటువంటి ఆలోచనలు మీకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఎవరి మీదో కోపం, ఎవరి మీదో చూపిస్తున్నట్టుగా మీ పిల్లలకి సీట్ రాకపోతే వేరే వాళ్ళతో మాకు ఇవ్వలేదండి అని చెప్పేసి అలగడం, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వాళ్ళు చేస్తారు. మరి ఇంతవరకు కన్యారాశి వాళ్ళకందరికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అనేటటువంటివి మీకు జరగడం జరిగింది. ఆ గొడవలన్నీ కూడా మరి సమసిపోయి ఒక దారికి రావడానికి మీకు అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహు కుజులు మొండితనాన్ని ఇచ్చి ఏమైనా సరే నేను సాధించాలి, ఏమైనా సరే నేను ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అయితే అవి అంతగా తెలివైనటువంటి నిర్ణయాలు కాదు. అలాగే ఈ యొక్క శనిగ్రహము మీకు 6వ ఇంట్లో ఉండడం, దానివల్ల మీకందరికీ కూడా శత్రు పీడ పోవడం అనేటటువంటిది జరుగుతుంది. శత్రువులపైన మీరు ఆధిపత్యం సాధిస్తారు. ముఖ్యంగా కన్యారాశి వారు ఇంతవరకు కూడా చాలా టెన్షన్తో వీళ్ళు ఉన్నారు. మరి గురుడు మనకి ఇప్పుడు వాళ్ళకి భాగ్యములో మనకి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహం చక్కగా శుభమైనటువంటి లాభస్థానాలకు వెళ్ళడము, ఆ విధంగా ఈ యొక్క గురుడు మనకి భాగ్యస్థితిగతుడు అవడము, ఆ భాగ్యస్థానంలోకి మరి శుక్రుడు 19 మే తర్వాత మనకి రావడము, ఇవన్నీ కూడా చాలా మంచి శుభ పరిణామాలు.
అందువలన ఏమవుతుందంటే మీకు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు, సొంత స్థలాలు లేనటువంటి వాళ్ళు సొంత స్థలాలు కొంటారు. మరి డబ్బు ఏ విధంగా వస్తుందంటే అంతకుముందు మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్లను కొంతమంది అమ్మేయడం జరుగుతుంది వాళ్ళ హస్బెండ్స్, వీళ్ళ భార్యల యొక్క పర్మిషన్స్ లేకుండా. బ్రహ్మాండమైనటువంటి రేట్ అనేటటువంటిది మీకు పలికి మీ చేతికి వస్తుంది. ఆ డబ్బును తీసుకొని మరి మీరు చక్కగా ఇంకా మీకు భార్యలకు ఇంకా జమేయలేదు హస్బెండ్స్ అమ్మినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మరి ఆ డబ్బును కనుక తిరిగి వీళ్ళకి ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా మంచి ఇళ్ళు మంచి స్థలాలు కొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మరి ఈ వీళ్ళకి ఏం చేస్తారంటే కొత్త కొత్త స్థలాలు, కొత్త కొత్త బంగారము ఇలాంటివన్నీ కూడా కొనడం అనేటటువంటి జరుగుతాయి. మరి కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళ సంతానం వీళ్ళు అనేకమైనటువంటి సమస్యల్ని మీకు గురి చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ పిల్లలు క్రియేట్ చేసినటువంటి సమస్యల్ని మీరు చాకచక్యంతో మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. ఇక ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కన్యారాశికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే మరి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకు కుంకుమార్చన చేసుకుంటూ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని మహామంత్రంతో మీరు కనుక శనివారం నాడు కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. అష్టమ గురు ప్రభావం వలన మీకు వద్దంటే అప్పులిస్తూ ఉంటారు జనం, ఇచ్చినంత వరకు తీసుకోండి. అలాగే శుక్రుడు మరి 19 మే తర్వాత అష్టమ స్థాన ప్రవేశం చేస్తాడు. అంతవరకు కూడా మీరు శుక్రగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి శుభకార్యాల్లో మీరు పాల్గొనడం, బంధుమిత్రులతో మీరు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. యాత్రలకు వెళతారు. అయితే ఒక్కొక్కళ్ళకి 35,000 రూపాయలు చొప్పున మనం రామేశ్వరం వెళ్ళాలి, మనం ఈ ఊర్లు వెళ్ళాలి, మరి బాలామణి అంటే బోయినపల్లి నుంచి తీసుకెళ్తుంది ఎలా అనుకునే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఆటోమేటిక్గా ఆవిడనే అడగండి, అప్పులన్నీ కూడా ఇస్తారు. ఆ విధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా మీ తెలిసిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే మీకు అప్పులు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అందుకని ఇది సోదాహరణంగా చెప్తున్నా. అలాగే తులారాశి వారి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఆ కోర్టు సమస్యల వాళ్ళు ఎలాగండి అని అంటే మీకు అనుకూలంగా తీర్పులు రావడం జరుగుతాయి. ఇంతవరకు వాయిదాల మీద వాయిదాలు వేసి రేపే తీర్పు ఇచ్చేస్తున్నట్టుగా హడావిడి చేసినటువంటి ఆనరబుల్ జడ్జెస్ మళ్ళీ తాపీగా నెమ్మదిగా చేయడం మీకు కాస్త నిరాశపరిచిన కోర్టు పోరాటంలో మాత్రం విజయం మీదే అని గుర్తుపెట్టుకోండి. అలాగే అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఇళ్ళు ఖాళీ చేయమని ఓనర్లు చెప్పడం, కొంచెం ఆకస్మికంగా వాళ్ళ పిల్లలు ఆ ఇళ్లలోకి వస్తారని చెప్పడం, కొంచెం మీరు బిత్తరపోయినా అది మీ మంచికే అవుతుంది. చక్కగా మేము కూడా ఇల్లు కొనుక్కోవాలి అనేటటువంటి పట్టుదలతో మీరు అప్పు చేసైనా సరే మీరు ఇల్లు కొనడం అనేటటువంటివి చేసుకుంటారు. ఇక స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు. మరి విద్యార్థులైతే చక్కగా ఈ తులారాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి, లేకపోతే మొహమాటం లేకుండా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే అసలే 10th రిజల్ట్, ఇంటర్ రిజల్ట్స్ సిబిఎస్ఈ వచ్చినాయి. మరి అందులో అత్యధికంగా ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ యొక్క తులారాశి వాళ్ళే. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా మనకి ఈ గురుడు ఇలాగే ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే కనుక మీరు పాస్ అయ్యేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే మహిళలందరూ కూడా బంగారము పిచ్చి ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి మహిళలు ఈ వారంలో మీరు బంగారపు వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు ఇవన్నీ కూడా డబ్బులు వస్తేనే కదా సార్ అంటే, మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు బ్రహ్మాండంగా ఉంది. మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రాకపోయినా మీ ఉద్యోగానికి భద్రత ఉంది. చక్కగా మీకు అక్కడ పనిచేస్తున్న చోట మీకు అంతా కూడా వర్క్ లోడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత తోటి కొలీగ్స్ మీకు కోఆపరేట్ చేస్తారు, మీ సబార్డినేట్స్ మీకు కోఆపరేట్ చేస్తారు. ఇంకేం కావాలి మీకు? కాకపోతే కాస్త ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది వర్క్ లోడ్ వల్ల. ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి తులారాశి వాళ్ళు మరి వాళ్ళ గుర్తింపు అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి డబ్బు రూపంలో రాకపోవచ్చు, కానీ గౌరవం అనేటటువంటిది మీకు వస్తుంది. ఇకపోతే రాజకీయ నాయకులు మొన్న ఎలక్షన్స్ అయినాయి. మరి ఈ ఎలక్షన్స్లో జరిగినటువంటి వాటిల్లో ఈ తులారాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి.
రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతువు మరి 12వ ఇంట్లో ఉండడం వల్ల కాస్త చాదస్తం ఎక్కువ పెంచుతున్నాడు కాబట్టి వాదోపవాదాలు వితండవాదాలు చేస్తున్నారు కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని తర్వాత ఎక్కడ ఇవ్వాలండి మీరు ఉలవల్ని మీకు చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాల్ని చక్కగా మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు ఉదయం 7 గంటలకు కరెక్ట్గా కనుక ఇచ్చినట్లయితే పేద బ్రాహ్మణులకి ఇంట్లో ఇవ్వచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా గరిక గడ్డితో ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి ఆరాధన చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఈ వారం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. గురుడు సప్తమ స్థితిగతుడై శుక్రుడితో మళ్ళీ 19 మే నుంచి మీకు కలవడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఫెయిల్ అయిపోతాం అనుకున్నటువంటి విద్యార్థులు కనీసం అట్లీస్ట్ 71%తో అయినా సరే మీకు రిజల్ట్స్ రావడం జరిగింది. మరి సేమ్ స్కూల్లో మీకు మళ్ళీ పొడిగిస్తారా, మరి పొడిగించాలంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా, మరి సీట్ వస్తుందా రాదా అనేటటువంటి సందిగ్ధంలో మీరు ఉంటారు. కానీ లక్కీగా ఏదో గ్రేస్ మార్కుల్లో మీరు కొంచెం ముందు ఉండడం వల్ల మీకు సీట్ అనేటటువంటిది ఖాయమవుతుంది. ఆ విధంగా ప్రతి పని కూడా బార్డర్ దగ్గరికి వచ్చి కొంచెం సేఫ్ సైడ్లో ఈ వృశ్చిక రాశి వారు ఉండడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగినాయి మీకు మీ గతంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల. ఆ తప్పిదాలను బద్ధకంగా చదవకపోవడం వల్ల విద్యార్థులు మరి అలాంటి పొరపాటు మళ్ళీ చేసుకోకండి. అప్పుడు దేవుడు కూడా మీకు సహాయం చేయడు. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీకు ఉంటుంది. చక్కగా మీరు పని చేయడంలో వృశ్చిక రాశి వారికి తిరుగులేదులే. చాలా యాక్టివ్గా మీరు ఉంటారు కాబట్టి, కాకపోతే ఎక్కువ పడుకుంటారు. ఆఫీసుల్లో పడుకోకండి. చక్కగా ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులంతా కూడా మీరు గవర్నమెంట్ జీతభత్యాలు మనకి ఇస్తుంది కాబట్టి చక్కగా నమ్మకంతో మీరు పనిచేసినట్లయితే మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు కోరుకున్న చోటకు ప్రమోషన్స్ కాకపోయినా ఏదో ఒక చోట అర్ధాష్టమ శని, పంచమ రాహువు, దీనివల్ల మీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని ఈ గురుగ్రహము మిమ్మల్ని దాటిచ్చేస్తుంది. లేనిపోయినటువంటి నిందాపనిందలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఆ అవకాశాలు ఇవ్వకుండా మీరు మీ యొక్క ప్రవర్తనని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. కొత్తగా పరిచయం అవుతారు మీకు కొంతమంది, వాళ్ళ వల్ల మీకు కొంత నష్టం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజ్ఞతతో మీరు చేసుకోవాలా. ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు కదా అని అందరితో సొల్లేసుకుంటూ కూర్చుంటే మరి దానివల్ల పర్యవసానాలు అనేటటువంటివి చాలా తీవ్రంగా భవిష్యత్తులో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాహు బాగుండదు, కమ్యూనికేషన్ బాగాలేదు. అలాగే ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండంగా మీరు మంచి పంటను తీయాలనుకుంటారు, తీస్తారు. కానీ ఏజెంట్లు ద్వారా మీరు అమ్మకం వల్ల మీకు ఆశించినటువంటి లాభాలు మీకు రాకుండా ఏజెంట్లు వాళ్ళ మాయాజాలం వాళ్ళ కొంచెం తక్కువ రావడం అనేటటువంటి జరుగుతాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా మేము అమ్ముతామండి, మా దగ్గర కొనడం లేదండి, చేతి వరకు వచ్చి జారిపోతుంది అనుకునేటటువంటి వాళ్ళకి కాస్త ఊరట లభిస్తుంది. మీకు కనీసం ఏమండి మీకు ఎంతకాలం కొన్నటువంటి వాళ్ళే ఫోన్ చేసి మీ దగ్గర కొనడం మీకు విస్మయానికి మీరు గురవుతారనమాట. ఆ విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి విద్యార్థులు మరి ఫెయిల్ అవడం వల్ల 1-2 సార్లు చాలా డిప్రెస్ అయిపోయాయి, మాకు ఇంక ఈ ఉద్యోగం రాదు అనేటటువంటి నిర్ణయానికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు మీరు తిరగబడాలా, అటాక్ చేయాలా, ఎగ్జామ్ పేపర్ని చేసి కసిగా మీరు చదివితే గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా మీరు పూజించండి, ఇంట్లోనే పూజించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం అత్యంత కీలకమైనటువంటి సమయం ఇది. అయితే జాక్పాట్, అయితే కొండను కొడతారు, లేకపోతే మామూలుగా ఉంటారన్న ధోరణితో మీరు ఈ వారం మీకు ఉంటుంది. మరి ఇదే రాశిలో పుట్టినటువంటి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు పోటీలో ఎలక్షన్లో పాల్గొన్నారు. హేమీల దగ్గరకు వచ్చినాయి.
అయితే గురుబలం అనేటటువంటిది కొంచెం తగ్గింది కాబట్టి ఆ టెన్షన్లో మీరు వస్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. కానీ చేతికి 90% మాత్రమే వస్తుంది. 10% గురుడు పాపులారిటీ అనేటటువంటి దాన్ని మీకు ఓట్లుగా కన్వర్ట్ చేయదు. ఈ రేసులో అనేకమైనటువంటి మంత్రులే కాదు, మామూలు ఎమ్మెల్యే ఎంపీ పోస్టుల కోసం కాదు, మరి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశిలో ఉండడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ది సేమ్ రూల్ విల్ బి అప్లైడ్. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సడన్ అనేటటువంటి ధోరణితో మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి రాదు అనుకున్న సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, అవవు అనుకున్నప్పుడు పనులు అయిపోవడము, అవుతాయి అనుకున్నప్పుడు అవ్వకపోవడము, ఇలా ఆశ్చర్యానికి సడన్ చేంజెస్కి ఈ యొక్క కేతువు ప్రధాన కారకుడు అవుతాడనమాట. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి టెన్షన్లు, తలపోట్లతో కూడినటువంటి టెన్షన్లు మీరు తెచ్చుకుంటారు. ఊరందరికీ సహాయం చేయాలని మామూలు ప్రజలు, మరి రాజకీయ నాయకులు మనకి ధీటుగా అవతల వాళ్ళు కూడా ఉన్నారు, మనం గెలుస్తామో గెలము అనేటటువంటి టెన్షన్, నరాలు తెగిపోయేటటువంటి ఉత్కంఠ అనేటటువంటిది వీళ్ళకి వస్తాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో మీకు ధనానికి ఎక్కువగా అందరూ కూడా ధనం కోసం చూస్తారు కాబట్టి ధనానికి సంబంధించి ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి అడ్డంకు లేదు, చక్కగా ధనం వస్తుంది. అలాగే బంధుమిత్రులతో అంతా కూడా కలిసిమెలిసి ఉంటారు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, రిలాక్స్ అయిపోతారు. ఈ ఎలక్షన్ తర్వాత అనేకమైనటువంటి ఫారిన్ టూర్స్ వెళ్ళిపోవడానికి మీకు అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. అలాగే ధనుసు రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు. అయితే బిల్డర్స్ కొంతమంది మరి ఇళ్ళు కట్టేసి కూర్చున్నారు. అటువంటి వాళ్ళు మరి మీరు రేట్లు ఎక్కువ చెప్పడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతకు పడితే అంత కొనేటటువంటి వాళ్ళే భయపడేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీ ప్లాట్స్ ఇంకా కదలడం లేదనమాట. అటువంటి వాళ్ళకి ఈ వారం కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు బాగా చదవాలా, బాగా చదివినట్లయితే గ్రాండ్ సక్సెస్ అవడానికి ఈ ధనుసు రాశి విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి. కొత్త కాలేజీల్లో కొత్త స్నేహితులు రావడానికి మీరు చక్కటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, తర్వాత ఆవుపేడ రంగు గచ్చ రంగు ఉన్నటువంటి గచ్చపచ్చ ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాలని పేద బ్రాహ్మణులకి గుడిలో దానం చేసుకోండి లేదా ఇంట్లో దానం చేసుకోండి. అలాగే మీకు చక్కగా ఈ యొక్క అమ్మవారికి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అనే మహామంత్రంతో చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. వారం బ్రహ్మాండంగా ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి సమయం ఇది. ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. అధికంగా ఉన్నప్పటికీ కూడా, టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా మీరు పనిచేస్తారు. మరి మే 1 తర్వాత మీకు గురుడు పంచమ స్థితిగతుడై శుభ ఫలితాలు మీకు అందిస్తాడు. మరి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి రేసులో కూడా మరి పాల్గొనడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఒక రాజకీయ అధ్యక్షుడు కూడా మనకి ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా పాల్గొనడం అనేటటువంటి జరిగింది. గెలుస్తామా గెలవమా అనేటటువంటి ఉత్కంఠతో లాస్ట్ వరకు కూడా నరాలు తెగిపోయేటటువంటి టెన్షన్ని మనకి ఈ యొక్క గ్రహం ఇస్తుంది. అయితే రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఆ మాయ వలన ప్రజలంతా కూడా వాళ్ళు మీ మాయలో పడతారు. అయితే శని కూడా మనకి ధనస్థానంలో ఉండడం వల్ల ధనం వస్తుంది. అయితే సక్సెస్ అనేటటువంటిది మనకి ఈ గురుగ్రహ ప్రభావం వలన మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు జీతాబత్యాలు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చేసినాయి మీకు మకర రాశి వాళ్ళకి. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వస్తుంది. అండ్ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కోర్టు సమస్యలు అలా జరుగుతూనే ఉంటాయి. వాయిదాలు అవన్నీ కూడా ఇంకా పూర్తిగా తెమలవు. మీకు అనుకూలంగా కోర్టు సమస్యలు అనేటటువంటివి గురుగ్రహ ప్రభావం వలన జరగడానికి అవకాశాలు ఉంటాయి.
అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఉప్పు చేపల వ్యాపారం నుంచి చక్కగా ఈ యొక్క ఫార్మా ప్రొడక్ట్స్ అవనియండి, ఏమైనాయండి, విదేశీ ప్రొడక్ట్స్తో మీరు అధికమైనటువంటి లాభాలు మీరు గడించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారంలో ఎప్పుడో మీరు షేర్స్ కోసం అప్లై చేసినటువంటివన్నీ కూడా కొనుక్కున్నటువంటి షేర్స్ అన్నీ కూడా అత్యధికమైనటువంటి లాభాలకు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా షేరుల్లో మీరు చేసినటువంటి ఏంటి మాకు ఇంత రేటు వచ్చేసిందా, మాకు ఇంత షేర్లు పెరిగిపోయినాయి అని ఆశ్చర్యపోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి తీర్థయాత్రలకు వెళతారు. చాదస్తం కొంచెం తగ్గి రేషనల్గా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఇదంతా కూడా మా యొక్క ప్రభావం అనేటటువంటి ఒక్కొక్కసారి నేను చాలా గొప్ప, ఇంతకాలం కూడా మనకి ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఒకేసారి రిలీఫ్ వచ్చేసరికి ఇదంతా నా గొప్పేమో అనేటటువంటి భ్రమలో మీరు పడడానికి అవకాశం ఉంటుంది. భగవంతుడి యొక్క మాయని మీరు ఇదంతా కర్మను బట్టి మనం ఇన్ని కష్టాలు పడ్డాం, ఇప్పుడు కర్మ బాగుంది కాబట్టి మనం చక్కగా అవుతున్నాం అనేటటువంటి విషయాన్ని మీరు విస్మరించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప గౌరవము, గొప్ప ధనము రావడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమాలు మీరు తీసినటువంటివన్నీ కూడా హిట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఫ్లాపులు తక్కువగా ఉంటాయి. సినిమా యాక్టర్లు మంచిగా సంపాదించుకోవడం జరుగుతుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క శుక్రగ్రహానికి పూజ చేసుకోండి. చక్కగా మామూలుగా బాగానే ఉన్నాడు కానీ మరి శుక్రగ్రహానికి పూజ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏలినాటి శని గ్రహ ప్రభావం వల్ల అధికంగా ఉండడం వల్ల శని జపం చేయండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా శనివారం నాడు ఉదయం 8 గంటలకి శని కొంత శాంతించడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు చక్కగా ఇంట్లోనే పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు ఈ వారం కలుగుతాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పాపం అత్యధికమైనటువంటి శనిగ్రహ ప్రభావం ఉంది. మరి పనులన్నీ కూడా లేవు, ఖాళీగా ఉన్నాం. మరి ఈ ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయని బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది కుంభరాశిలో ఉంటారు. ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి పెద్దగా ఈ యొక్క కుంభరాశి ఎఫెక్ట్ అనేది వాళ్ళకి కనబడదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మరి వాళ్ళకి పని వర్క్లోడ్ బాగా అధికంగా ఉండడం, ఆ పని ఎంత చేసినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైనా కూడా అది అర్థం కాకపోవడం, మరి వాళ్ళు ఈ పనికి ఇవన్నీ ఎలాగా అని చెప్పి ఇతరుల మీద ఆధారపడడం, ఈ ఇతరుల మీద ఆధారపడినటువంటి వర్క్లు ఉంటే ఆ మనుషులు దొరికితే కరెంట్ లేకపోవడం, లేకపోతే సిస్టమ్స్ పాడవడం, ఇలా ఏదో ఒక రకమైనటువంటి కారణాల వల్ల మీకు అనేకమైనటువంటి తలపోట్లు తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కుంభరాశి వారు చక్కగా ఈ వారంలో మీరు ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. మరి ఇంతవరకు మేము ఇళ్ళు అమ్మేసుకున్నామండి మరి కొనుక్కొని అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇది ఒక కొత్త రిలీఫ్ అనమాట. మీ పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. మీ మనవాళ్ళ విషయంలో వాళ్ళ యొక్క చక్కటి అల్లరి చూసి మీరు ఇవన్నీ కూడా మర్చిపోవడం అనేటటువంటి జరుగుతాయి. తర్వాత ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి పాపం రైతులు మంచి పంట పెంచుతారు, మంచిగా లాభాలు అనేటటువంటి ఆర్జిస్తారు. కానీ ఏదో ఒక రకమైన టెన్షన్, లేకపోతే అప్పుల బాధ, మీరు సంపాదించింది ఏదన్నా ఒక వస్తువు కొనుక్కుందాం అనుకునే లోపల అప్పులోళ్ళు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీరు చేసినటువంటి అప్పులు కూడా మీరు నిజాయితీగా మీరు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారిపైన ఏలినాటి శని ప్రభావం వలన మీకు నింద పడడానికి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా స్త్రీ నింద. కాబట్టి స్త్రీలతో మాట్లాడకండి, వాళ్ళతో దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి వ్యవహారాలు చేసినప్పుడు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు అనేకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ వ్యాపారము, తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రాజెక్టులు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి చక్కగా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరి అనేక రకమైనటువంటి ఖర్చులు, అధికమైనటువంటి ఖర్చులు వీళ్ళ కుంభరాశి వాళ్ళకి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చాలా మిమ్మల్ని బాధ పెడతాయి. అయినా సరే ఎంతో ధైర్యంగా మీరు చక్కగా ముందుకు వెళ్ళడము, దేనికి కూడా భయపడకుండా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తారు. మరి ఎండలో వడదెబ్బ తగలడానికి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి. అందువలన ఎండల్లో వెళ్ళకండి. పని లేకపోతే తర్వాత వస్తుంది. ఎండల్లో తిరిగి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకోకండి. అలాగే
ఈ యొక్క కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మాకు ప్రమోషన్స్ రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి అదేవిధంగా చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ చక్కగా శనివారం నాడు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం ఉంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఈ ఏలినాటి శని మీకు అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు ఇస్తుంది. దర్జాగా బ్రతుకుతారు మీరు, చక్కగా ఎక్కడ కూడా ఖర్చులతో కాంప్రమైజ్ కారు. అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. ఈ వారమంతా కూడా చక్కగా కొత్త కొత్త ఊర్లు వెళతారు మీరు. మరి రాజకీయ నాయకులకి మీరంతా కూడా సహాయం చేయడం కోసం మీరు ఊర్లు వెళ్ళి అక్కడ ఎలక్షన్స్లో మీరు పాల్గొనడం ఇలాంటివన్నీ చేసి అలసిపోయిన తర్వాత రిలీఫ్గా వేరే ఊర్లు వెళ్ళడానికి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. అదేవిధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏ విధమైన ఢోకా లేదు. పని ఒత్తిడి ఉంటుంది కానీ ఆ పని ఒత్తిడిని మీరు దాన్ని ధీటుగా మీరు పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ జీతాల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు మీకు ఉండవు. జన్మరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అంతా కూడా లాజికల్గా హేతుబద్ధంగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకి చక్కగా ఈ యొక్క భార్య ఆరోగ్యం పైన ప్రభావం అవడానికి సప్తమకేతుడు పనిచేస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క శుక్రుడు ఆ తర్వాత గురుగ్రహము మనకి 19 మే తర్వాత కలవడం వలన ఈ యొక్క అధికమైనటువంటి ధనాదాయం రావడానికి అవకాశాలు ఉంటాయి. అనేక మంది మిమ్మల్ని తిట్టుకుంటున్నప్పటికీ కూడా దాన్ని కేర్ చేయకుండా మీరు ముందుకి కష్టపడి మీరు దూసుకెళ్ళి జీవితంలో ఒక స్థిరత్వాన్ని మీరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీ పిల్లల వల్ల మీరు చాలా సంతోషపడడానికి చక్కగా ఆనందమైనటువంటి జీవితం వాళ్ళని చూసుకుంటూ గడిపేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. నమ్మిన వారే మీకు స్నేహితుల్లో మీకు ద్రోహం చేశారు అనేటటువంటి బాధ, లేకపోతే మిమ్మల్ని ఏదో అన్నారనేటటువంటి బాధ మీకు బాగా ఇది చేస్తుంది. అయితే దాన్ని తట్టుకొని మీరు నిలబడతారు. ఈ ఏలినాటి శనులు ఇవన్నీ కూడా కామన్ అనమాట. ఏదో ఒక నిందలు రావాలి మీ మీద, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఒకరి మీకు బాధ పెట్టాలా, ఆ విధంగా ఇదంతా కామన్లే అనేటటువంటి విషయాలు మీకు జ్ఞప్తికి వస్తాయి. అలాగే గతంలో పాత మిత్రులు మీకు ఉంటారు, వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల లేనిపోని సమస్యలు ఆడ స్నేహితులైతే మరి లేనిపోని సమస్యల్లో మీకు అపనిందలు రావడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టుకోండి. అలాగే చక్కగా మంచి పంట, రైతులు మంచి పంటను పండించుతారు. ఈ వేరుశనగ, టమాటా ఇలాంటి బంగాళదుంప ఇలాంటి పంటలు మీరు కూరగాయల పంటలు వేసుకోండి. దీనివల్ల అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి ఉద్యోగస్తులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి విద్యార్థులకి కలిపి వేసాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఒక్కసారి రాకపోతే ఆ దేశాన్నే మార్చేయండి. ఆ దేశం వెళ్లకుండా వేరే దేశానికి అప్లై చేసుకోండి. ఆ విధంగా చేయడం వల్ల మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే శనివారం నాడు మీరు ఏం చేయాలండి, వెంకటేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ మీ ఇళ్లలో పూజలు చేసుకోండి. జమ్మి చెట్టుకు నీళ్లు పోయండి, జమ్మి చెట్టు పూజ చేసుకోండి, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. శుభమస్తు.